చిరంజీవి ఇంటి ముందు బాణాసంచా కాలుస్తూ ఇన్ఫాక్ట్ ఆ ఇంటి ప్రాంగణాలు అనుకుంటా బసయ్య, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ ఇంటి ప్రాంగణంలో బాణాసంచా కాలుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ కూడా చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, బాణాసంచా కాలుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు చిరంజీవి ఇంటి దగ్గర. ఇన్ఫాక్ట్ ఆయన ఒక లెందీ డియర్ కళ్యాణ్ బాబు అంటూ కూడా ఆయన ఒక లెందీ పోస్ట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గామని ఎవరు అనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తూ ఉంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్. ఎస్, నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి. అవును, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి కూడా అని అందరూ నేను కొనియాడుతూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. దాంతోపాటు నీవు ప్రారంభించే ఈ సరికొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు ఒక్కసారిగా ఇన్ఫాక్ట్ ఆయన ఇంగ్లీష్లో కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదే మీనింగ్ వచ్చేది, అవును, ఇదే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు మరొక ట్వీట్ కూడా చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ట్వీట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపట్లో. అయితే చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి, చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుని రాజధాని లేని గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటే ఒకసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చిరంజీవి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. డియర్ కళ్యాణ్ బాబు అని చెప్పి ఆయన ప్రారంభించారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో, అవును, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గామని ఎవ్వరనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తూ ఉంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి అని అందరూ నిన్ను కొనియాడుతూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. దాంతోపాటు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు కూడా ఆయన లవ్ సింబల్స్ని, అలాగే క్లాప్స్కి సంబంధించిన సింబల్స్, ఒక 2 లవ్ సింబల్స్ని అలాగే క్లాప్ సింబల్స్ని ఆయన ఇమోషన్స్ని పోస్ట్ చేస్తూ ఆయన కంక్లూడ్ చేశారు. ఒక్కసారిగా ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అప్డేట్స్ చేసుకుందాం. ఆ ప్రస్తుతం మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గర కోలాహలం మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఇటు కొనుదల వారి కుటుంబంలో, అట్ ద సేమ్ టైం నారా కుటుంబంలో కూడా సెలబ్రేషన్స్ పీక్స్కి చేరుకుంటే ఒకసారి చిరంజీవి ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని ముఖ్యంగా దేశంలోనే సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి. ఇటు కొనుదల కుటుంబం కూడా ఇప్పుడు సంబరాల్లో తేలిపోతోంది. అప్డేట్స్ ఏంటి? చిరంజీవి కుటుంబం ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో అంత మాసివ్ విక్టరీ సాధించడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. తన ఎమోషనల్ స్పీచ్, చాలా అగ్రెసివ్ స్పీచ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆకట్టుకుంది. సో దాన్ని వర్ణిస్తూ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంట్లో ఆయన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా కూడా అది వాళ్ళకి అలా కాదు, నువ్వు ప్రజల్ని గెలిపించడానికే తగ్గావు అనేటువంటి ట్వీట్ చేస్తూనే నువ్వు గేమ్ చేంజర్వే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నువ్వే అనేటువంటి ఒక ఎమోషనల్ ట్వీట్ని
చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగులో ఇంగ్లీష్లో కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు చిరంజీవి. అటు ఇందాకనే చూసాం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు టోటల్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన మనవడితో కుటుంబ సభ్యులతో కోడలతో భార్యతో కేక్ కట్ చేసి, అదేవిధంగా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ భార్య హారతిస్తూ విజయ తిలకం దిద్దారు. ఇప్పుడు చిరంజీవి ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ప్రోత్సహిస్తూ పవన్ కళ్యాణ్ ఓపిక, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ప్రజల కోసం భరించినటువంటి తీరు, వీటన్నిటిని ఆయన ట్వీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవన్కి మాత్రమే ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ తెలుగు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. సో చాలా ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలంటూ ఆయన చివరగా ఎండిచ్చారు. విజయం సాధించాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చిరంజీవి ఎండ్ చేశారు ట్వీట్ని. సో చాలా సంవత్సరాల తర్వాత, ప్రజారాజ్యం తర్వాత దాదాపు చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. కొన్ని రోజులు రాజ్యసభ కేంద్ర సహాయ మంత్రి చేసిన తర్వాత నుంచి ఆయన కేవలం సినిమాలకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పేరిట పార్టీ స్థాపించి ప్రజల్లో తిరిగారు. 2 పర్యాయాలు 2014, 2019 సంవత్సరంలో డిఫీట్ ఉన్న, ప్రజలు తిరస్కరించిన, 2 చోట్ల ఓడించిన పవన్ అదే పట్టుదలతో ముందుకు వెళ్లారు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ట్వీట్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఇంత మాసివ్ విక్టరీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు బీజేపీ కంటే చాలా అగ్రెషన్గా, చాలా ఆవేశంగా స్పీచ్ ఇచ్చారు. ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇటు వైసీపీని ఖచ్చితంగా గద్దె దించుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అవే వీడియోలో పవన్ చేసిన వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభినందనలు తెలుపుతూ, నువ్వే గేమ్ చేంజర్వి ఆంధ్రప్రదేశ్లో, నువ్వే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి అంటూ ఆయన పొగుడుతూ ఎక్స్లో ట్వీట్ చేశారు. Right, Madhu. Thanks for the update. Another breaking coming on back to back. Breaking news మాత్రమే. Another breaking మీరు చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. మీకు ఎప్పుడో చెప్పాం, సోది ముచ్చట్లు లేవు మిత్రమా, కేవలం